మీరు అర్ధనారీశ్వర స్తవం పరంగా వినండి. విన్నప్పుడు ఇందులో ఒక గమ్మత్తుంది. అమ్మవారి పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆయన ప్రీతిని గెలుచుకోవడాన్ని ప్రధానంగా చెప్పారు శంకరాచార్యులు వారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయే. ఆవిడెందుకు పుచ్చుకుంది ఆ రంగు, సంపంగి పూ రంగు? పరమశివుడి కన్నా తానేమి తక్కువగానను కాను సుమా అనిపించుకోవడానికి. దాంపత్యంలో భర్త మనసు నిండిపోవాలి తప్ప భర్త మనసు నిండడంలో కొంత జాగా ఎవరికో మిగిలే అవకాశాన్ని భార్య ఇవ్వకూడదు. అందులోకి ఎవరూ ప్రవేశించడానికి చోటు ఉండకూడదు. నిండిపోగలగాలి తనతో. అది ఎలా వస్తుందంటే అనువర్తించడము చేత వస్తుంది. అనువర్తించుట అంటే ఆయనతో కలిసి నడుస్తుంది. ఆయన వెనక ఆయనకి సంబంధించినటువంటి సమస్తాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆలోచించడం అంటే ప్రయత్నపూర్వకంగా కాదు, ఆలోచించడమే తన పరమావధిగా మార్చుకుంటుంది. ఆలోచన ఎప్పుడు ఉంటుంది? ఊపిరి ఉంటే. ఊపిరి వలన మనస్సు, మనస్సు కదలిక ఆలోచన. ఆమె ఊపిరి ఆయన ఊపిరి వేదం. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఆమె ఊపిరి తీస్తే ఆమె మనస్సు కదిలితే పరమశివుడి గురించే కదులుతుంది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంది. ఆయన తన విషయంలో అసంతృప్తి ఏ విషయంలోనూ పొందకూడదు, అంత అనువర్తిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలి, ఎంతో సంతోషించాలి నా వల్ల. అందులో వెనకబాటుతనం అన్నదాన్ని అంగీకరించదు. అనువర్తించడం భార్య లక్షణం. అర్ధనారీశ్వర స్తోత్రం చదివి ఏమర్థం చేసుకుని కుటుంబాన్ని పండించుకోమని శంకరాచార్యులు వారి సందేశం. అంటే ఏ భార్య భర్త పాదములను అనువర్తించిందో ఆమె భర్త గుండెలలోకి చేరుతుంది. పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అనువర్తించింది, దేహార్థ భాగాన్ని పొందింది. లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర కూర్చుని పాదములొత్తింది. ఆయన అడగలేదు నువ్వు నా కాళ్ళు పడుతూ కూర్చొని. ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. ఏమంత కాళ్ళు పీకులా ఏమి శ్రీ మహావిష్ణువుకి? అంటే ఆయనకి కాళ్ళ పీకులని కాదు, ఆవిడ ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది అని. తనంత తాను ఆవిడ ఎంచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఆయన కూర్చోపెట్టుకున్నది గుండెల్లో. ఆయన పాదాల దగ్గర కూర్చోమని లేదు, పాదాల దగ్గరే కూర్చుంటానన్నదాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. పాదాల దగ్గర కూర్చోవడం చిన్నతనమని లక్ష్మీదేవి అనుకునుంటే ఆయన గుండెల్లోకి చేరేది కాదు. పరమశివుణ్ణి అనువర్తించడం అంత ముఖ్యమనుకు పార్వతీదేవి అనుకుని ఉండకపోతే ఆయన దేహార్థ భాగాన్ని పొంది ఉండేది కాదు. సంసారమునందు భర్తని అనువర్తించడం అంత అవసరం. ఒక చక్రం తిరిగితే రెండో చక్రం తిరగాలి, ఇరుసుతో రెండూ తిరగాలి. ఏ చక్రం తిరగకపోయినా మొదటి చక్రానికి ఇబ్బందే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కలిసి తిరిగితేనే బండి నడుస్తుంది. సంసారమునందు ఈ అనువర్తించడం అన్నది భార్య వైపు నుంచి ఉండాలి. భర్త మనసెరిగి ఆయనని అనువర్తించి నడచుట అన్నది రావాలి. భర్త మనసెరిగి అన్నప్పుడు ఆయన క్షుద్రమైన నడవడి కలిగిన వాడై ఉండకూడదు. అనువర్తించడం ప్రధానం తప్ప నేనెలా ఉండాలన్నది నువ్వు చెప్పడానికి పనికిరావు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానని పురుషుడు అనకూడదు. పురుషుడు ధార్మిక మార్గమునందు ప్రయాణించాలి, పరమేశ్వరుణ్ణి పట్టుకుని నడవాలి. అలా నడిచిన వాడెవరో ఆయన శాశ్వతుడు.